సింగనమల నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ విధంగా రచ్చకెక్కుతున్నారు అనేది నిన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మంత్రి సాక్షాత్తు ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ గారి ముందరే చిన్న గొడవ అయింది. అసలు ఈ గొడవ కారణం ఏంటంటూ కూడా ఈరోజు ఇదే సింగనమల నియోజకవర్గానికి చెందిన ఇక్కడ చూస్తున్నాం ఈ నాయకులందరూ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ సాక్షిగా ఎవరు ఏం మాట్లాడారు, మీడియా ప్రతినిధులు వారికి వేసిన క్వశ్చన్స్కి ఏ విధమైన సమాధానాలు చెప్పారనేది ఒకసారి విన్న తర్వాత వివరాల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రివర్యులు టీజీ భరత్ సార్ రావడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి సింగనమల మండలం వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయక్ పోయి రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది చాలా పొరపాటు. ప్రసాద్ నాయక్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రసాద్ వాళ్ళ భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారిని అట్లా బ్లాక్మెయిల్ చేయడం తప్పు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నష్టపోలే ప్రసాద్ అనే వ్యక్తి. నష్టపోయింటే మేము కూడా చెప్తాంటే మన అన్న వచ్చి రాజీనామా చేస్తా అంటే ప్రసాద్ చేయొద్దు, నేను ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికాడ పంపించి ఎమ్మెల్యే అమ్మగారు లీలావతక్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీకేం కావాలో చేసుకోండి, మేము ఉన్నాము, చేసుకోకండి ప్రసాద్ అని కూడా చెప్పింది. సరేలేనా అని మళ్ళీ ఎవరో మాటలిని నిన్న మంత్రి గారి దగ్గర పోయి ఇవ్వడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేము పార్టీ ఏ కార్యక్రమాలకు చెప్తే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ వచ్చిండేది. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకున్నప్పుడు మేము ముందుకు వచ్చి ఆర్థికంగా నీది ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి ఆ పిల్లని నిలబెట్టి గెలిపిస్తే ఆ లీడర్లు కానీ ఎవరన్నా కానీ ఈరోజు నువ్వు పోయి నేను సార్ నేను నష్టపోయినా ఎమ్మెల్యే నాకు మాట ఇలాంటి ఇప్పుడు 6 మండలాల్లో ఎమ్మెల్యే గారికి కూడా ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం కష్టపడినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, సమయం పాటిస్తున్నాం. ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు. ఆ రోజు 2 మ్యాన్ కమిటీ వేసినారు, 2 మ్యాన్ కమిటీ కింద పనిచేసినాం. ఈరోజు శ్రావణేఖకి టికెట్ ఇచ్చినారు, శ్రావణేఖ కోసం పని చేస్తాం కూడా. ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి, కలిసి వస్తే ఎమ్మెల్యే గారు కూడా కలుపుకొని చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరు పోయినా కూడా. కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం తప్పు. ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నా, నీ ఎన్నికల ఎవరు ఉన్నారో వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు. నువ్వు రా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సమస్యలు లేకుండా పోతాయి. ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి అధిష్టానానికి కూడా ఒకటే కోరుతున్నా, దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా, ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా బలోపేతం అవుతుంది, ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయడానికి కూడా బాగుంటుందని మరీ కోరుతున్నా అధిష్టానాన్ని. అంటే కొంతమంది నాయకులు మాకు అధికారం కావాలని అడుగుతున్నారు, ఇన్ఛార్జ్ కావాలా, కమిటీలు కావాలని. అది ఏదో అవన్నీ లేకోకుండా ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయాలంటే కొన్ని సమస్యలు అడ్డం అవుతాయి. పార్టీ ఇస్తానే కొంతమంది మేము పనిచేసినా కూడా మా మండలంలో మాదే కాల అంటున్నారు నాయకులు. అట్లా లేకోకుండా ఎమ్మెల్యే గారే అందరికీ సమన్వయం చేసుకొని పోతుంది. దానికి మేము అధిష్టానాన్ని కోరుతున్నాము, అధిష్టానం ఆ నాయకులకు చెప్తుంది. అట్లా కొత్త వ్యక్తులేం కాదు, అందరూ పార్టీలే వ్యక్తులే, అందరూ కలిసి గెలిపించినారు. దీంట్లో ఒకరిద్దరు గెలిపించలేదు. అందరూ కష్టపడి గెలిపించింటేనే గెలిచిండేది. దీంట్లో ఒకరు ఇద్దరు గెలిపించినారనేది అవాస్తవాలు. ఎవరు ఒకరు ఇద్దరు గెలిపించిన చెప్పండి. ఎవరిని ఇప్పుడు నేను కూడా పనిచేసిన ప్రతిపక్షంలో ఎవరినైనా అడగండి,
నేను కూడా అంటే సమన్వయం పాటించాలా. ఇప్పుడు అందరికీ ఒకటేసారి న్యాయం ఎవరు చేయలేరు. సమన్వయం పాటిస్తున్నాం మేము కూడా. 2 మ్యాన్ కమిటీని దూరం పెట్టినారు, దండుసీనాన్ని దూరం పెట్టినారా, అది కాదు. మేము కూడా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారితో కూడా. ఎందుకంటే మన పార్టీ లైన్ దాటకూడదు. ఆ రోజు 2 మ్యాన్ కమిటీ ఉండి కూడా మేము 2 మ్యాన్ కమిటీ దగ్గర పనిచేసినాం. అవన్నీ ఎమ్మెల్యే పైన బురద చల్లడానికి ఇవన్నీ మాట్లాడుతుంటారు. అవన్నీ అవాస్తవాలు. పేర్లు ఇప్పుడు వాళ్ళు చెప్పింటారు పైన, అధిష్టానానికి తెలుస్తుంది అట్లా అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు పూర్తి అధికారాలు ఇస్తే ఇంకా బాగా ఎమ్మెల్యే పనిచేయడానికి ఇంకా బాగుంటుంది అని చెప్తున్నాం. కాదు, టీడీపీలో ఫస్ట్ నుంచి లేకుండా టికెట్ దండిగా మందికి వచ్చాయి. ఓ సింగనమలే కాదు అన్ని చాలా మందికి వచ్చినాయి. కాకపోతే అందరూ కలిసి పనిచేసినారు. దీంట్లో ఒకరిద్దరు కలిసి పనిచేసి గెలిపించినది ఏం లేదు. ఎక్కడ ఒకరిద్దరు కాదు, చాలా 6 మండలాల్లో నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి శ్రావణి అక్క గారిని గెలిపించడం జరిగింది. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా నాయకులు అనేవాళ్ళు ఒక నియోజకవర్గంలో కొంతమంది ఉంటారు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు. పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అన్నదండలుగా 2 మ్యాన్ కమిటీ ఉన్నాము, ఎవరు ఏం జరిగినా కూడా మేము ముందుండి నడిపించినాము. ఆ రోజు కష్టకాలంలో ఒక చెట్టును నాటి అది పళ్ళు కాసినప్పుడు ఈ రోజు మాకు అనుభవించే కనీసం మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏం పని చేయలేని పరిస్థితులు మేము ఉన్నాము. మాకు ఎటువంటి సహకారం లేదు ఎమ్మెల్యే నుంచి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకు లేదు? వాళ్ళ మండలాల్లో వాళ్ళకే జరుగుతున్నాయి కదా. కాదు ఇప్పుడు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరీ ముఖ్యంగా నమస్కారాలు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు 9 నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ 16 కోట్లు, ఈ 6 మండలాలకు 16 కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్స్ కానీ బీటీ రోడ్లు కానీ వేశారు. మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ చొరవతో మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీటీ రోడ్లు దగ్గర 6.5 crores వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు. ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటరు ముందుగానే 10 రోజుల ముందు తీసుకొని 20 days ఎక్స్ట్రా వదిలి పుట్లూరు, బుక్రాయ సముద్రము, పుట్లూరు, యలనూరు మండలాల చివరి ఆయకట్టు వరకు కూడా తీసుకెళ్లిన ఘనత ఒక బండారు శ్రావణశ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సింగనమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు. అది చాలామంది తెలియదు అన్నమాట. ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియట్లో కూడా నా మండలము సింగనమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపత్రయపడుతున్నారు. ప్లస్ మాకు ఏ వర్గ విభేదాలు లేవు, అందరము కలిసికట్టుగానే ఉన్నాము. చిన్న కుటుంబం అన్నాక చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము. మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ 365 days వెల్కమ్. అందరూ కూడా దుశ్శభ కమిటీ కాదు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ అందరూ కష్టపడినారు. ఎవరు కష్టపడలేదనేదే లేదు, ఆ మాటే లేదు. అందరూ కష్టపడినారు. ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి, నేను కూడా చూశాను కాబట్టి. అందరూ ఇప్పటికైనా మించింది లేదు. అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం, ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము, అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము. అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే. నాకు తెలిసి 2-3 monthsలో మంచి ప్రాజెక్టు తీయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. వస్తాయి. సేమ్ దయాలగుంటపల్లి ఎక్స్ సర్పంచ్. నేను 40 సంవత్సరాల నుంచి నేను పార్టీకి పనిచేస్తున్నాను. మరి సింగనమల కాన్స్టిట్యున్సీ కొన్ని సమస్యలు ఇప్పుడు వచ్చినాయి సమస్యలు. ఆ సమస్యలు రాకోకుండా అధిష్టానం సరిదిద్దవలసిందిగా కోరుకుంటూ, మరియు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఎక్కడా కానీ ఏమీ లేకోకుండా ఇవన్నీ అంటారే పిల్ల షెట్లు డబ్బులు అవన్నీ నథింగు. సరిపాని మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ కాదు. ఆయన యుక్త వయసులోనే
చాలా కష్టపడుతుంది, వయసులో ఉంది కాబట్టి బాగా కష్టపడుతుంది. ఆమె మనం చేయాలి, డెవలప్ చేయాలని నేను ఒక పేరు తెచ్చుకోవాలని ఆమె కూడా కోరిక ఉంది. అంటే కొన్ని కారణాల వల్ల సమస్యలు కాన్షియస్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కారణాల వల్ల ఆమెకు అడ్డంకులు తగ్గుతున్నాయి. ఆ అడ్డంకులు లేకుండా అధిష్టానం సరిచేసి అందరినీ ఒక దాంట్లో డెవలప్మెంట్లో పాల్గొనేటట్లు చేయవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. ఎవరితో ఇబ్బంది లే, ఉంటాయి మామూలే. ఇప్పుడు నేను ఇబ్బందులు ఏమంటే దిశభ్య కమిటీ చేసినారు, ఆ కమిటీ ఫెడరల్ రంగు, దాంతో కూడా మా కాన్స్టిట్యూన్సీ బాగుంది. దిశభ్య కమిటీ చేసి వాళ్ళు ఇది అని అనుకుంటుంటారు అంతే తప్ప ఇంకేంది లేదు. వాళ్ళు కలుసుకుంటారు, వీళ్ళు కలుసుకుంటారు, అందరం కలుసుకుంటాము. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర అందరూ వచ్చి పని చేసుకోవాల్సిందే. మాకు ప్రాబ్లం ఏం సమస్యలు లేదు, ఇదే డెవలప్మెంట్ చేసిందే. నా మనుషులు కాలేదు మాకి నాయకులతో సమస్యలు కాదు, ఫైనాన్షియల్ గా. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కొన్ని విలేజెస్ లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. కానీ వివిధ రకాలైన కులాలు మతాలు అన్నీ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఒక స్టోర్ దగ్గరే ఉంటుంది, ఒక స్టోర్ ఎవరికైనా ఒకరికే ఇవ్వగలరు. 10 మంది అడుగుతారు, 10 మంది 9 మందికి సమస్య వస్తుంది. 9 మందికి సమస్య వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు వివిధ రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తారనమాట. ఇప్పుడు నాకు వచ్చింది అనుకో స్టోరు, ఆయన డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, ఇంకోటి ఇచ్చి తీసుకున్నాడు, లేదంటే వాళ్ళు ఇంకొకటి ఎమ్మెల్యేతో ప్రెజర్ చేయించి తీసుకున్నారు అని ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అంటే 9 మంది అప్సెట్ అవుతారు. అంటే కానీ పేరు వచ్చేది ఒకటే, స్టోర్ తీసుకున్నోడు సైలెంట్గా ఉంటాడు, స్టోర్ రానోడు 9 మంది వివిధ రకాలైన దాంట్లో పబ్లిసిటీ చేస్తాడు. అన్ని కాబట్టి ఎందుకంటే అవతల మాకి గ్రాండ్ ఫాదర్ అనే వ్యక్తి ఉన్నాడు వెనక. ఒకటి బాగా చెప్తున్నా, అంటే బీసీలకి ఎస్సీలకి గ్రాండ్ ఫాదర్, పొలిటికల్ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు. అట్లాంటప్పుడు మాకు సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మాకు అధిగమించాలా అన్నప్పుడు మా వెనకాల గ్రాండ్ ఫాదర్ అనే వ్యక్తి ఉంటే మేము కానీ అధిగమించవచ్చు. అట్లాంటప్పుడు కొన్ని సమస్యలు వస్తానప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంతా ఒక కుటుంబమే, తెలుగుదేశం అంతా కలిసి చేసుకుంటాము. ఇప్పుడు మొగుడు పిల్లం కొట్లాడతాము, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకసారి ఉంటాము. సాయంత్రం అయితే ఇద్దరు ఒకే మంచం మీద పట్టుకుంటాము. కన్వీనియంట్ ఎవరో చేస్తారు, అట్లనే సాయంత్రం వరకు కొట్లాడతాము, నైట్ కొట్టిస్తారు. పార్టీ కోసం కష్టపడ్డాం, కేవలం ఒక నెల రోజులు ఇవ్వకుండా కూడా ఇవ్వలేదు. ఒకరు మాట్లాడదు కానీ మామూలే ఒకటి సమస్యలు అనేది కొల్ల 10 నియోజకవర్గంలో ఉన్నాయి. అందరికీ నమస్కారము. మీరు వాసాపురం స్టోర్ గురించి అడుగుతున్నారు. ఇందాక మా పెద్ద ఆయన చెప్పినాడు, అందరికీ సమన్వయము చేయలేము, మీకు అందరికీ తెలుసు. సో ఆడ 2 గ్రూపులు ఉండవలన ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకరికి స్టోరు, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది. కావాలంటే మీరు విచారించుకోండి. దాన్ని కూడా మనలో రాజకీయం చేస్తున్నారు. సమన్వయం చేసినట్లే కదా మీరు చెప్పండి. ఒకరికి స్టోర్, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినాము. తర్వాత ఎట్లా కక్షపూరికంగా తమ్ముడు? అవును, కరెక్ట్. 2 ఒకరికి కక్షపూరికంగా ఎట్లయితుందో చెప్పు. సమన్వయం చేసినాము, ఒకరికి స్టోర్, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్. మేము కక్షపూరికంగా చేయాలనుకుంటే 2 ఎమ్మెల్యే గ్రూప్కి ఇచ్చుకుంటే తప్పు. మీరు అది ఆలోచించండి. ఆయన అడిగిండేదే ఇచ్చినాము, కావాలంటే అడగండి. నీకు స్టోర్ కావాలా, ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో భార్గవ్ అని ఉన్నాడు. ఆ పిల్లోడే మాట్లాడి ఎమ్మెల్యే గారి మేడంతో సెటిల్మెంట్ చేసుకొని పోయినాడు. అక్క నాకు ఇది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి నేను చెప్పేసి. ఇప్పుడు మనం తండ్రికి 2 కొడుకులు పుట్టినాము, అంత మేల్భూమి అంతా ఒకరికే కావాలంటే ఇస్తారా చెప్పండి? సమన్వయమే చేస్తారు కదా. 3 ఎకరాలు ఉంటే సేరు 1.5 ఎకరా 1.5 ఎకరాలు అని చెప్పేసి అలా చేసింది మా ఎమ్మెల్యే గారు. అధిష్టానం మినిస్టర్ పంపించింది కదా, ఈ సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు, మరి నిన్న కూడా మళ్ళీ గొడవలు ఏమీ లేదండి. పార్టీ తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పార్టీ దక్షిణాది రాష్ట్రంలో, మీకు అందరికీ తెలుసు. సమస్యలు లేని ఏ పార్టీ ఉంది చెప్పండి? ఈరోజు జగన్కి లేదా? అధికారంలో లేకుండా కానీ వైఎస్ఆర్సీపీలో కుమ్ములాటలు ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరే చెప్పాలా మాకు.
ఇవి చిన్న చిన్న సమస్యలు అంతే. స్టోర్ ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ఇది మా కుటుంబ సమస్య. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు అంతే. మీడియా మిత్రులకు నమస్కారం. మీరు నిన్నటి రోజున జరిగిన వాస్తవాలు ఏమిటో మేము చెప్తాము. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి ఏమంటే ఒక్కటే, మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేయలేదు. ఎమ్మెల్యేకు గొడవకు ఎటువంటి సంబంధం లేదు. కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో అనుకున్నారు, మాటకు అటు సర్దుబాటు అయింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చూశారు, గ్రామాల్లో కావచ్చు, మీరు కానీ ప్రెస్ వారు వచ్చినప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆమె అందుబాటులో ఉండి ప్రతి గంట కాదు నైటు 12-1 గంట వరకు ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తుంది. మరి అదే నిన్నటి రోజున ప్రసాద్ అనే వ్యక్తి ఏదో వాళ్ళ ఊర్లో జరిగిన సంఘటన పైన వచ్చాడు అంతే. ఎమ్మెల్యే గారికి వాళ్ళ అమ్మకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు తీసుకుంటారు ఏ స్టోర్లకు ఫీల్డ్ అసిస్టెంట్కి డబ్బులు? నిరూపించండి. ఎవరో బహిరంగంగా రండి, తీసుకునే వాళ్ళు ప్రెస్ ముందు వచ్చి చెప్పమనండి. వాళ్ళు డబ్బులు తీసుకోరు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారి అమ్మను ఎమ్మెల్యే అంటున్నారు. ఆమె ఎటువంటి దానిలో పట్టించుకోదు. ఆమె మీద అసత్య ఆరోపణలు కొంతమంది చేపిస్తున్నారు. ఎందుకు తీసుకుంటారు డబ్బులు? మీకు తీసుకున్నట్ల రుజువు ఉంటే మేము ప్రెస్ మీట్ ద్వారా మేము బహిరంగంగా మేము మీ ముందర ఏం కావాలన్నా తల ఉంచుతాం. అదేవిధంగా గ్రామాల్లో కావచ్చు, మరి ఈరోజు ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా గ్రామాల్లో తిరిగిన పాపాన లేదు. మరి ఈరోజు ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులకు పనిచేస్తుంది. మరి అదేవిధంగా 2 మ్యాన్ కమిటీని అంటున్నారు. 2 మ్యాన్ కమిటీ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వ్యతిరేకించలేదు. 2 మ్యాన్ కమిటీ కాదు, మా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క నాయకులు పనిచేసినారు కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. మాకు 2 మ్యాన్ కమిటీతో ఎటువంటి ఇబ్బంది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా రాని 24 hours into 7 ఎప్పుడైనా వాళ్ళతో కూడా మాట్లాడుతుందో అన్ని కలిసి పనిచేస్తుంది. తర్వాత నిన్నటి రోజున ఎంపీటీసీ అంజనమ్మక్క గారు ఏదో మన మినిస్టర్ సార్ ముందర చెప్పడం జరిగింది. మేము ఏ రోజు కూడా ఆమె మా అక్క కాళ్ళు లిఫ్ట్ చేసింది. ఆమెకు 300 రోజు ఎప్పుడు తలుపులు తెరుచుకొని ఉంటాయి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి ఆమె రావచ్చు. ఎవరు మాకు వ్యతిరేకత లేదు. ఒక్కటే చెప్తున్నాము, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఒకవేళ చేసినట్లయితే మీరు నిరూపించుకోండి. మీడియా మిత్రులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున అనంతపురం జిల్లా ఇన్ఛార్జి టీజీ భరత్ గారు మినిస్టర్ గారు రావడం జరిగింది ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కు. ఆ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు నాగలగొండ తాండానికి సంబంధించిన ప్రసాద్ నాయక్ భార్య అంజనమ్మ ఎమ్మెల్యే గారు గౌరవించలేదు, మాకు ఏ రోజు ఫోన్ చేయలేదు అని చెప్పేసి ఆయన శనికావేశంలో అక్కడ ఆయన ఏం రాశాడంటే నేను రాజీనామా చేస్తున్నానని. కానీ రాజీనామా కూడా యాక్సెప్ట్ కాలేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ప్రజలు గెలిపించడం అనేది అరుదుగా రిజర్వేషన్లో వచ్చినటువంటి సీటు కాబట్టి దాన్ని అలాగే ఉంచుకోవాలని చెప్పి ప్రసాద్ గారికి కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి కూడా శనికావేశంలో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ అది రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కొన్ని కారణాల వల్ల ఆమెను వ్యతిరేకిస్తున్న విషయం ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, ప్రజలకు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వారికే కాదు, 13 జిల్లాలో 26 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్యేని ఎలా ఇబ్బందులు పెడుతుంటారో అందరూ తెలిసిన విషయమే ఇది. కానీ అభివృద్ధి చేయకోకుండా కొన్ని కుమ్ములాటలకు దారి తీయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అభివృద్ధికి వైపు నడిపించడానికి పని చేయలే తప్ప మనకు విభేదాలు పెట్టుకోవద్దని మీ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు కూడా బయటికి తీసుకెళ్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టోర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, యానిమేటర్లకు డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. అసలు డబ్బులు తీసుకున్నారని అంటే ఇప్పుడు స్టోర్ డీలర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, యానిమేటర్ కానీ ఎక్కడైనా కానీ డబ్బులు ఇచ్చినామని చెప్పి వాళ్ళు బహిరంగంగా మీడియా ముందర కానీ లేదంటే ఎక్కడైనా కానీ వాళ్ళ సొంత సెల్లులలో కానీ వీడియోలు తీసి పెట్టారా? ఏం లేదు. అసత్య ఆరోపణలు ప్రభుత్వం మీద కూడా చాలామంది ఆరోపణలు చేస్తుంటారు. చేసి మాత్రమే అవన్నీ నిజాలు కాదు కదా. ఎమ్మెల్యే కార్యకర్తతో డబ్బులు తీసుకొని స్టోర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే గారికి లేదు. మూడు సార్లు ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినారు. ఫస్ట్ రవికుమార్ అన్న, ఆయన రాజీనామా యాక్సెప్ట్ కాలేదని చెప్పి మళ్ళీ బండారు శ్రావణశ్రీ గారు ఓడిపోయారు. మళ్ళీ 2024లో గెలిచి 3వసారి గెలిచడం జరిగింది. 2 సార్లు ఓడిపోయారు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళైతే కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు? ఇప్పుడు ఎన్నికల పరిస్థితి చూస్తే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కూడా 60-70 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 60-70 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు 20,000కు 30,000కు ఎవరు తీసుకోరనే విషయం అందరికీ తెలుసు. అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలా. ఆడబిడ్డకు చిన్న అమ్మాయి వయసులో ఉన్నది కాబట్టి అమ్మాయి చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది. మీరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికి మెసేజ్ చేస్తే
మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడన్నా కానీ ఆమెకు ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు మెసేజ్ చేయాలా, ఎందుకంటే మీడియా మిత్రులకు దళిత సంఘాల నాయకులు కావచ్చు, బయట గ్రౌండ్లో తిరిగే వాళ్ళకి ఎప్పుడు సమస్యలు తెలుస్తుంటే కానీ చిన్న మెసేజ్ ఇస్తే కూడా వాటిపైన ఎమ్మెల్యే గారు స్పందిస్తారు. కాబట్టి మీ దృష్టికి వచ్చినట్టు ఏంటన్నా కానీ ఎమ్మెల్యే గారికి మెసేజ్ చేస్తే మేము సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికి ఆయనకి ఏం అన్యాయం జరగలేదు. ఆయన వాస్తవానికి వీళ్ళు డబ్బులు పెట్టి గెలిపించినది మంచి చెడ్డ, కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కొన్ని చెప్పలేము కదా, మీడియా ముందర చెప్పలేము కదా. ఆయనకు సంబంధించిన విషయాలలో కొద్దిగా ఆర్థికంగా ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు అనే విషయం మాకు కూడా తెలుసు. కానీ మొన్నటి రోజు కూడా 5 లక్షల వరకు కూడా ఇచ్చినారు అబ్బాయికి, 5 లక్షల వరకు కూడా ఇచ్చినారు సీసీ రోడ్ చేసుకోమని. కానీ అబ్బాయి ఏదో చేసుకోలేకపోయినారు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి చేసుకోలేకపోయినారు. చెనికా విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆ రోజు మాతో కలిసి 3 గంటల వరకు కూడా మేము మాట్లాడినాము, రాజీనామా చేయొద్దు ప్రసాద్, నీకు సంబంధం లేని విషయాలు మనకెందుకు నాన్న, ఉండేది నువ్వే ఎంపీటీసీ సింగనమల మండలంలో అడిగితే ఆ అబ్బాయి 3 గంటల వరకు మా దగ్గర ఉన్నాడు. బొకే ఇచ్చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎవరో చెప్పిన మాట తన వెనకాల ఎవరో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో బ్యాట్ చేయాలా, బదనాం చేయాలా అని కుట్రలు చేసే వాళ్ళ మాటలు నమ్మి అతను లెటర్ ఇచ్చినారనేది మా భావన.